సచివాలయంపై డ్రోన్ కలకలమంటూ వచ్చిన పుకార్లపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని పోలీసులు నిర్ధారించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణారెడ్డికి తెలుసుకుందాం. కృష్ణా, సచివాలయంపై డ్రోన్ కలకలమంటూ వచ్చిన పుకార్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? పవన్, ఏదైతే సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు తుది దశకు చేరుకుంది. ఏదైతే కీలకంగా అన్ని జిల్లాల ఎస్పీలు అలాగే పోలీసు ఉన్నతాధికారులతో శాంతి భద్రతలపై ఉన్నత స్థాయి సమీక్ష నడుస్తోంది. దీంట్లో నేరాల కట్టడి అలాగే రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. గత ఏడాది పోల్చుకుంటే రాష్ట్రంలో క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందనే సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. అలాగే మహిళలపై నేరాలు 7%, చోరీలు 8%, ఆర్థిక నేరాలు 0.3%, ఎస్సీ ఎస్టీలపై నేరాలు 30% తగ్గాయని చెప్పి కూడా డీజీపీ వెల్లడించారు. సైబర్ నేరాల్లో మొత్తం 30% మొత్తం 652 కోట్ల రూపాయలకి సంబంధించి బాధితులు కోల్పోయారని, వీటిల్లో 116 కోట్లు ఫ్రీజ్ చేయగలిగామని చెప్పి కూడా డీజీపీ వెల్లడించారు. ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత యాక్టివ్ గా పనిచేయాలని చెప్పి కూడా సీఎం సూచించారు. సైబర్ ఆర్థిక నేరాలను కట్టడి చేసేలా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత ఫోకస్ గా పనిచేయాలన్న సీఎం కన్విక్షన్ రేటు 2025లో 44%గా ఉంటే 2026లో 49.8%గా పెరిగిందని చెప్పి కూడా డీజీపీ వివరించారు. దీన్ని 70%కి తీసుకురావాలనే లక్ష్యాన్ని సీఎం వారికి నిర్దేశించడం జరిగింది. ఈ సమయంలోనే ఏదైతే శాంతి భద్రతలపై కీలక చర్చ జరుగుతున్న సమయంలోనే సచివాలయంపై డ్రోన్ కలకలం అంటూ కొందరు వదంతులు అనేది వ్యాప్తి చేశారు. దీన్ని కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఏదైతే సచివాలయం నుంచి ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న విమానాన్ని డ్రోన్ అంటూ అది కూడా కలెక్టర్ల సదస్సు, అది కూడా శాంతి భద్రతలపై జరుగుతున్న సమయంలో సచివాలయంపై డ్రోన్ కలకలం అంటూ కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ వదంతులు రేపారని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. ఎలాంటి డ్రోన్ ఎగరకుండానే ఉద్దేశపూర్వకంగా అంశాన్ని, జరుగుతున్న సీరియస్ అంశాన్ని దృష్టి మళ్లించేందుకే కొందరు కుట్రపూరితంగా ఈ విధమైన వదంతులు వ్యాప్తి చెందారని చెప్పి పోలీసులు కూడా ఒక ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. దీనిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. పవన్, ధన్యవాదాలు కృష్ణ.